జిల్లా ఆత్రేయపురం సంక్రాంతి ఉత్సవంలో స్విమ్మింగ్ పోటీలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఈతగాళ్లు తమ ప్రతిభను కనబరుస్తున్నారు. పోటీలు తిలకించేందుకు జనం భారీగా తరలివస్తున్నారు. స్విమ్మింగ్ పోటీలపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజబాబు అందిస్తారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో ఈరోజు సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. అత్యంత వైభవంగా సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నారు. ఆత్రేయపురం ఉత్సవం పేరుతో ఈరోజు ఈతల పోటీలు నిర్వహిస్తున్నారు. మన విజువల్స్లో చూడవచ్చు. ప్రస్తుతం ఇక్కడ గోదావరి సెంట్రల్ డెల్టా కాలువలో ఇక్కడ ఈతల పోటీలు జరుగుతున్నాయి. ప్రస్తుతం 10 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల విభాగంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఇప్పుడు 25 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసు ఉన్న వారికి ఇప్పుడు ఈ ఈతల పోటీలు జరుగుతున్న దృశ్యాలను మనం విజువల్స్లో చూడవచ్చు. ప్రస్తుతం ఇది కిలోమీటర్ దూరంలో ఈతల పోటీలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఈతల పోటీలకు పెద్ద ఎత్తున పోటీదారులు వచ్చి ఇక్కడ ఈతల పోటీల్లో పాల్గొన్నారు. మనం విజువల్స్లో చూస్తున్నాము. ఇక్కడ ఇప్పటికే 1 కిలోమీటర్కి సంబంధించిన ఈతల పోటీలలో దృశ్యాలను మనం విజువల్స్లో చూడవచ్చు. ఇక్కడ పోటీ పడుతున్న దృశ్యాలను కూడా విజువల్స్లో చూస్తున్నాము. మనము వీళ్ళంతా కూడా వివిధ ప్రాంతాల నుంచి ఈరోజు స్విమ్మింగ్ పోటీకి వచ్చారు. ఈరోజు 10 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి ఈరోజు ఈతల పోటీలు జరుగుతున్నాయి. అంటే రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆత్రేయపురం ఉత్సవం పేరుతో ఈరోజు స్విమ్మింగ్ పోటీలు, రంగవల్లుల పోటీలు కూడా నిర్వహిస్తుంది. ఈ పోటీలకు తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున క్రీడాకారులు వచ్చి పోటీల్లో పాల్గొన్నారు. మనం విజువల్స్లో చూస్తున్నాము. స్విమ్మింగ్ పోటీ పడుతున్న దృశ్యాలను మనం విజువల్స్లో చూస్తున్నాము. అంటే ఈరోజు ఈ పోటీలను కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రారంభించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరు, ఎస్పీ కూడా హాజరయ్యారు. ఈ పోటీలను తిలకించేందుకు ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున జనం తరలి వస్తున్నారు. ఈ ఆసక్తిగా అంటే గత ఏడాది పోటీలు నిర్వహించారు. ఈ ఏడాది భారీ స్థాయిలో నిర్వహించిన నేపథ్యంలో ఈ పోటీలను తిలకించేందుకు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్న ప్రజలైతే తరలి వచ్చారు. ఇదంతా కూడా ఒక ఉత్సవం ఉంది. ఆత్రేయపురం అనేది మనం సినిమాల్లో చూస్తుంటాము. సినిమాల్లో ఈ ఆత్రేయపురంలో చాలా సినిమాలు షూటింగ్ చేశారు. అయితే ప్రస్తుతం ఇక్కడ ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా సంక్రాంతి సంబరాలను ఈరోజు నిర్వహిస్తుంది. ఈరోజు 3 రోజుల పాటు ఈ పోటీలు జరగనున్నాయి. ఈరోజు ఈతల పోటీలు, రేపు డ్రాగన్ పడవల పోటీలు నిర్వహిస్తారు. డ్రాగన్ పడవల పోటీలకు సంబంధించి వివిధ రాష్ట్రాల నుంచి పోటీదారులు ఇప్పటికే చేరుకున్నారు. తమిళనాడు, కర్ణాటక, అదేవిధంగా తెలంగాణ, కేరళ రాష్ట్రాల నుంచి రేపు జరగనున్న డ్రాగన్ పడవల పోటీలు కూడా పెద్ద ఎత్తున క్రీడాకారులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. రేపు కూడా భారీ స్థాయిలో ఇక్కడ ఏర్పాట్లు కూడా చేశారు. వివిధ ప్రాంతాల నుంచి అంటే సంక్రాంతి సంబరాలు కోనసీమ నుంచే ఈరోజు మొదలయ్యాయి. ఈతల పోటీలు అత్యంత ఉత్సాహంగా జరుగుతున్న దృశ్యాలను మనం విజువల్స్లో చూస్తున్నాం. ప్రస్తుతం ఇది కిలోమీటర్ దూరంలో ఉన్న ఈతల పోటీలు. మనం ఇప్పటికే చాలామంది చాలా ఉత్సాహంగా ఈ పోటీల్లో పాల్గొంటున్న దృశ్యాలను మనం విజువల్స్లో చూడవచ్చు. ఆసక్తికరంగా కూడా నెలకొన్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఒక కోనసీమ కల్చర్ ఉట్టిపడే విధంగా ఇక్కడ ఫుడ్ ఫెస్టివల్ కూడా నిర్వహిస్తున్నారు. కోనసీమ రుచులను అందించే విధంగా కూడా ఒక పెద్ద ఫుడ్ ఫెస్టివల్ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఈ కోనసీమ ప్రాంతంలో ఏదైతే ఫుడ్ ఉంటుందో అత్యంత ప్రత్యేకత సంతరించుకున్న ఫుడ్ను కూడా ఒకే చోట ఏర్పాటు చేసి ఇక్కడ సంక్రాంతి సంబరాలు తిలకించే వారి కోసం ఇక్కడ ఫుడ్ ఫెస్టివల్ కూడా నిర్వహిస్తున్నారు. భారీ స్థాయిలో కూడా ప్రజలు తరలి వచ్చి మొత్తం దారి పొడవున, గట్టు పొడవున కూడా ఇది సుమారుగా 15 కిలోమీటర్లు ఉంటుంది. ఇజ్జేశ్వరం నుంచి లల్లలాకులు బొబ్బర్లంక నుంచి ఆత్రేయపురం వరకు కూడాను. ప్రస్తుతం అయితే కనుక ఈతల పోటీలు అత్యంత ఉత్సాహంగా జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున క్రీడాకారులు పాల్గొన్నారు. ఇది ఆత్రేయపురంలో ఈతల పోటీలకు సంబంధించిన పరిస్థితి. వార్ టు స్టూడియో.